సిద్దిపేటలో గోరక్షకుడు రాజారాంపై జరిగింది ముమ్మాటికి హత్యా ప్రయత్నమేనని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావునూతుల శశిధర్ ఆల్ ఇండియా మఠ మందిర్ అధ్యక్షులు రామరాజు అన్నారు. గో అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేశామని చెప్తున్న పోలీసులు సిద్దిపేటకు గోవులు ఎలా చేరుకున్నాయో సమాధానం చెప్పాలన్నారు. సిద్దిపేటలో హిందువులపై జరిగిన దాడులకు హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. విశ్వ హిందూ పరిషత్ మా నాయకుడు రాజారాం పైన హత్యాయత్నం జరిగింది. దీన్ని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. హత్యాయత్నం జరిగి ఒక రోజు పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయడం లోపట జిల్లా పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. హాస్పిటల్ లోపల మెరుగైన వైద్య సహాయం అందించాలనేటువంటి కనీస స్పృహ కూడా జిల్లా అధికారులకు లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. 400 మంది ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు రాజారాం మురళితో పాటు మరో 12 మంది పైన పేరు పెట్టి మరీ చంపండి చంపండి అని చెప్పేసేసి నినాదాలు చేస్తూ ఆ యొక్క హత్యాయత్నం జరిగింది. సీసీ ఫుటేజీలు ఉన్నాయి. రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి గోవులను తరలించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. పోలీసులే దీని సంఘటనను చిన్నగా చేసి చూపెట్టేటువంటి ప్రయత్నం పోలీస్ శాఖనే చేస్తుందనేటువంటి అనుమానాలు ఉన్నాయి. పూర్తి స్థాయి విచారణ డీజీ స్థాయి అధికారులు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. సిద్దిపేట లోపల ఈ మధ్యకాలం లోపల వరుస పెట్టి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మతోన్మాద మూకలు రెచ్చిపోతా ఉన్నాయి. మీడియాకు మీకు కూడా అన్ని విషయాలు తెలుసు. మా దృష్టికి కేంద్రం దృష్టికి కూడా వచ్చినాయి. రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులకు కూడా ఇవాళ సిద్దిపేట ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అనేటువంటి విషయం ఉంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్ని దాడులకు వీటికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే ఈ చట్టాలను అమలు చేయాలో అది చేయకుండా దానికి తూట్లు ఓడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఆ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళకేమో ఒత్తాసు పలుకుతున్నది. చట్టాలను అమలుపరచమని హిందూ సమాజం అడుగుతున్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ హత్యా ప్రయత్నానికి జరిగిన దానికి ముఖ్యంగా కారణము మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ. ఆ పోలీస్ వ్యవస్థ నడిపిస్తున్న డీజీపీ గారికి డైరెక్ట్ హోమ్ మినిస్టర్, మన దగ్గర హోమ్ మినిస్టర్ అంటే రేవంత్ రెడ్డి గారే. కాబట్టి తననే దీని బాధ్యత తీసుకోవాలి. ఈ ఎన్ని చోట్ల జరుగుతున్నా దాన్ని అందుకు కూడా హోమ్ మినిస్టర్ గారి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆయన పగడ్బందీగా చేయాలి. ఆయన చెప్తున్నారు ఏంటంటే బయట రాష్ట్రాల నుండి వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయండి బయట రాష్ట్రాల నుండి? మీరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది కదా, ప్రతి రోడ్డు మీద ఉన్నది కదా, అంటే మీది వైఫల్యమే కదా. మీరు వైఫల్యమైనప్పుడు మీరు ఎందుకండి, మీకు చేత కానప్పుడు అక్కడ జరగండి. అదే కాకుండా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ప్రజాప్రతినిధి, ఆయన ఇప్పటివరకు కూడా స్పందించలేదు. అంటే వీళ్ళు ఏం ఇక్కడ పౌరులు కాదా? వీళ్ళకి బాధ్యత, ఆయనకు బాధ్యత లేదా? సిద్దిపేటలో గత రాత్రి ఓ వర్గం వారు చేసిన దాడుల్లో గాయపడిన చికిత్స పొందుతున్న రాజారాంను విశ్వ హిందూ పరిషత్ నాయకులు శశిధర్ రామరాజులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఘర్షణకు గల కారణాలను, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాజారాంపై దాడి చేసిన వాళ్లను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. అన్నీ అయిపోయినాయి, మంచిగా ఉన్నాయి సార్. నాటుకోకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ స్టిచెస్ పడుతున్నాయి. స్టిచెస్ కూడా 4 పడుతుంది.